రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయండి. జూలై 5న భువనగిరి బాట పట్టండి. మన బీసీల సత్తా ఏమిటో అగ్రవర్ణ పార్టీలకు చూపిద్దాం. బహుజనుల రాజ్యాన్ని సాధిద్దాం. టీఆర్పీ రాష్ట్ర నాయకుల పిలుపు. పలువురు ప్రముఖులకు సభ ఆహ్వాన పత్రిక అందజేసిండ్రు. ఇక నిన్న ఇక్కడ ఎవరు మత్స్యకారులకు అక్కడ చెరువులకు పోయి కాడిచ్చి వచ్చిండ్రు. ఎక్కడ ఎవరుంటే అన్ని వర్గాలకు కార్మిక సంఘాలు కానీ, ఈ ఆటో అసోసియేషన్లు కానీ, తర్వాత ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కానీ, ఇక్కడ హమాలీలు కానీ, రైతులు కానీ, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి కవులు, కళాకారులు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు వెళ్తూ ఉన్నాయి. ఆహ్వాన పత్రికలు తెలుసుకొని అంటే ఇప్పుడు ఏది తెలుసుకొని రావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎందుకంటే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి చాలామంది కూడా అట్లా వస్తామని చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించే రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని, బీసీల సత్తా ఏమిటో అగ్రవర్ణ పార్టీలకు చూపిద్దాం, బహుజనుల రాజ్యాధికారాన్ని సాధిద్దామని టీఆర్పీ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులకు సభ ఆహ్వాన పత్రికలు అందజేశారు. దీనిలో భాగంగా రిటైర్డ్ ఎంఆర్ఓ డిఎల్ నర్సయ్యకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర నాయకులు గిరిగాని భిక్షపతి గౌడ్, అరకటి శ్రీనిధి, అరకటి పావని, రాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న జయశంతి గౌడ్కు చాలామందికి నిన్న ఇచ్చిండ్రు. వెంకన్న ముదిరాజుకు ఆహ్వానం. టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క ఆధ్వర్యంలో బృందం బుల్లెట్ వెంకన్న ముదిరాజుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పటేల్ వనజక్క ఆధ్వర్యంలో గొట్టిముక్కల మాధవాచారికి ఆహ్వానం. ఇటు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనుకు ఆహ్వానం. పోచపల్లి మండలం జూలూరు గ్రామంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు సోమ శ్రీనును కలిసి సభ ఆహ్వాన పత్రిక అందజేశారు. చెరువులో చేపలు పడుతున్న క్రమంలో నేరుగా చెరువులోకి దిగి వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు, బీసీ వర్గాల రాజకీయ సాధికారత అవసరం, రాజ్యాధికార లక్ష్యాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా అధ్యక్షురాలు శాలిని తర్వాత ఇక్కడ కార్యదర్శి వనజ పాల్గొన్నారు. ఇక భువనగిరి ఎస్పీ అంక్షాష్ యాదవ్ను కలిసిన టీఆర్పీ నాయకులు. ఇక టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో టీఆర్పీ నాయకులు భువనగిరి జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆకాంక్ష యాదవ్ను కలిసి సభ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రజల రాకపోకల సౌకర్యాలు వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, ఇటు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ వీరమల్ల, భువనగిరి జిల్లా అధ్యక్షుడు నరసింహులు, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, రంగయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు శాలిని, ఉపాధ్యక్షురాలు సౌభాగ్య, కార్యదర్శి వనజ, సుశీల తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు కార్యక్రమంలో. అందరికీ ఇక్కడ ఆహ్వాన పత్రికలు అందుతూ ఉన్నాయి సమరభేరికి సంబంధించి.